brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మెల్లమెల్లగా సమ్మర్ ఫుల్ అయిపోతుంది. చిన్నవో పెద్దవో ముందైతే డేట్స్ అన్ని లాక్ అయిపోతున్నాయి. మార్చి చివర్లో ఎలాగో ఉగాది రంజాన్ వీకెండ్ ఉంది కాబట్టి క్రేజీ సినిమాలే వస్తున్నాయి. ఇక ఏప్రిల్ కూడా వరుస సినిమాలతో నిండిపోయింది. వారానికి కనీసం 2-3 సినిమాలు వస్తున్నాయి. మరి ఏప్రిల్ మూవీస్ ఏంటో ఓసారి చూసిద్దాం. కాస్త ఆలస్యంగా అయినా ఏప్రిల్ అంతా హౌస్ఫుల్ అవుతుంది. ఒక్కో వారం ఒకటి కాదు 2-3 సినిమాలు కన్ఫర్మ్ అవుతున్నాయి. మార్చి చివరి వారంలో రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్, లూసిఫర్ 2, వీరధీర సూరన్, సికిందర్ లాంటి సినిమాలు వస్తుండటంతో ఏప్రిల్ మొదటి వారం మరే సినిమా రావట్లేదు. కానీ ఏప్రిల్ 10 నుంచి సినీ జాతర షురూ అవుతుంది. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్ రిలీజ్ కానుంది. అదే రోజు అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మల్నేని తెరకెక్కిస్తున్న జాట్ విడుదల కానున్నాయి. ఈ 2 సినిమాల్ని నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్సే. ఒకే నిర్మాణ సంస్థ నుంచి 2 సినిమాలు వేర్వేరు భాషల్లో రానున్నాయి. ఏప్రిల్ 17న తమన్నా ఓదెల 2తో వస్తున్నారు. సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే కావడంతో ఆసక్తి బానే ఉంది. ఇక ఏప్రిల్ 18న ప్రియదర్శి సారంగపాణి జాతకం, అనుష్క ఘాటి విడుదల కానున్నాయి. కోర్టు తర్వాత దర్శి సినిమాల మార్కెట్ పెరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏప్రిల్ 25న మంచు విష్ణు మోస్ట్ అవైటెడ్ సినిమా కన్నప్ప విడుదల కానుంది. మొత్తానికి ఏప్రిల్ అంతా ఇలా లాక్ అయిపోయింది.